హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు కానీ నా ఐడియాస్ అండ్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చి టిప్ నెంబర్ 1. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బెండకాయలు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసేసి గాలికి ఆరబెట్టి పొడిగుడ్డతో అయితే తుడిచిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బెండకాయకి పైన కాడ భాగం, కింద తొడిమి భాగం 2 కూడా కట్ చేసేసుకున్నాను. తర్వాత వీటిని 4 భాగాలుగా అయితే కట్ చేస్తున్నానండి. కాస్త పెద్ద సైజు బెండకాయలు కాబట్టి 4 చీలికలు అయితే చేసుకుంటున్నాను. ఇలా ఈ 4 చీలికల్ని మళ్ళీ సగానికి అయితే కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం 8 ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక బెండకాయ అయితే సరిపోతుందండి. సో నేను ఒక బెండకాయని చేశాను, అది కూడా పెద్ద సైజు కాబట్టి బాగా మంచి లేతకాయ అయితే తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులో మంచినీరు తీసుకోండి. ఆ మంచినీరు తీసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసిన ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసి పెట్టుకోవాలి. ఈ ప్రిపరేషన్ అంతా కూడా రాత్రిపూట చేసుకోండి. నైట్ పడుకునే ముందు ఇలా కట్ చేసేసి వేసుకొని మూత పెట్టేసి మరుసటి రోజు మార్నింగ్ ఈ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు కానీ ఈ వాటర్ తాగడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అలాగే ఈ బెండకాయల్ని కూడా మీరు పడేయకుండా చక్కగా నమిలి తినేసి ఈ వాటర్ తాగేస్తే సరిపోతుంది. ఇలా మీరు ఒక 1 మంత్ పాటు చేసి చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంత మంచి యూస్ఫుల్ హోమ్ రెమెడీ అండి. ఎప్పుడు మందులు వాడడం కన్నా ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యి చూడండి, రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ జిగురు అనేది ఎలా కారుతుంది. ఇంకా నైట్ అంతా పెట్టేస్తే చక్కగా మార్నింగ్కి మొత్తం జిగురు అంతా దిగిపోతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. అందరి ఇళ్లలో గ్యాస్ స్టవ్స్ అనేది రెగ్యులర్గా వాడుతుంటాం. ఒక్కోసారి ఈ గ్యాస్ స్టవ్ నుంచి మనకి మంట అనేది సక్రంగా రాదండి. అంటే పెద్ద బర్నర్, చిన్న బర్నర్ అని ఉంటుంది కదా. సో వాటిలోంచి మంట రాదు. మనం ఏమనుకుంటాం, బర్నర్లో ఏమైనా బ్లాక్ అయిందేమో అని వాటిని క్లీన్ చేస్తుంటామండి. వాటిని క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి మంట రాదు. అలా రాకపోవడం కారణం ఏంటంటే, ఒకసారి గ్యాస్ స్టవ్ మీరు రివర్స్ చేసి చూస్తే మీకు బర్నర్కి అంటే గ్యాస్ ప్రొడ్యూస్ చేసే నాబ్ దగ్గర ఇలాగా ఒక సన్న రంధ్రం అయితే ఉంటుంది. ఒక పైప్ ఉండి దానికి రంధ్రం ఉంటుందండి. ఈ రంధ్రంలో ఏమైనా బ్లాక్ అయి ఉంటే మనకి గ్యాస్ అనేది బర్నర్ సైడ్కి రాకుండా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక చిన్న సేఫ్టీ పిన్, శారీ పిన్ అంటాం కదండి, అదొకటి తీసుకొని ఈ హోల్లో ఇలా పెట్టి ఇలా చేస్తున్నాను. సో ఈ ప్రక్రియ అంతా చేసేటప్పుడు ఏంటంటే గ్యాస్ సిలిండర్ని ఖచ్చితంగా ఆఫ్ చేసేసేయండి. నేనైతే నాకు సిలిండర్ ఇంకో 2 డేస్లో అయిపోతుందనగా ఈ ప్రాసెస్ అనేది చేశాను. అలాగే ఇంట్లో పిల్లలు లేకుండా ఉండే టైంలో చక్కగా చేసుకోండి. పగటిపూటే చేయండి, నైట్ టైమ్స్ అయితే ఈ పనులు చేయకండి. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ నేను ముందే చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ పెద్ద బర్నర్ సైడ్ అయితే ఈజీగా వెళ్ళిపోయిందండి, డస్ట్ ఏం లేదు. కానీ చిన్న బర్నర్ సైడ్ అయితే అస్సలు పిన్ను లోపలికి వెళ్ళడం లేదనమాట. ఫుల్గా బ్లాక్ అయిపోయింది దుమ్ముతోనో దేనితోనో. సో నేనైతే ఖచ్చితంగా ఇది గ్యాస్ స్టవ్ రిపేర్కి అయితే పంపించి చేయించుకోవాలి. సో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వెలిగించి పెద్ద బర్నర్ సైడ్ క్లీన్ అయింది కాబట్టి నీట్గా అసలు మంట ఎంత బాగా వస్తుందో. చిన్నది క్లీన్ కాలేదు నాకు. సో మంట అనేది చాలా తక్కువగా ఉంది చూడండి, సిమ్లో పెట్టినట్టయితే వస్తుంది. సో ఇక్కడ మనము ఫోర్స్ఫుల్గా పిన్ లోపలికి పంపించడం వల్ల ఇరుక్కుపోవడం తప్ప ఏముండదు. కాకపోతే ఇలా అంటే ఎప్పుడైనా మనకి అట్లా డిఫరెన్స్ అనేది కనిపించినప్పుడు ఏంటంటే వెంటనే మనం రివర్స్ చేసి ఇలా చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ నాబ్ ఆపేసేసి కనెక్షన్ తీసేసి అప్పుడు ఈ రిపేర్ అనేది చేసుకోండి. కొన్నిసార్లు గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది కదండి. ముఖ్యంగా శుక్రవారాల రోజైతే అందరూ కూడా చక్కగా ముగ్గులన్నీ పెట్టుకుంటారు, పోయి దగ్గర అన్నీ చేస్తారు కదా. సో చిన్న టిప్ ఏంటంటే, గురువారం నైటే మీరు ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలా ముగ్గులన్నీ పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ శుక్రవారం పొయ్యి ముట్టించేటప్పుడు చక్కగా మీరు హ్యాపీగా ఈజీగా పని అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 వచ్చి లైటర్ అండి. ఈ లైటర్ పెట్టడానికి కొంతమందికి ఏదైనా బాక్స్ లాంటిది అరేంజ్ చేసుకుంటారు స్టవ్ పక్కన. అలా లేని వాళ్ళు ఏంటంటే స్టవ్ కిందో స్టవ్ మధ్యలోనో ఇలా పెడుతుంటారు. దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు పొంగడం వల్ల లేకపోతే నూనె పడడం వల్ల మనకి లైటర్ అనేది పాడైపోతుంది. అలా కాకుండా లైటర్ని కూడా ఒక ప్లేస్లో అనేది స్టవ్కి మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు కూడా ఇలాగా మనకి హోల్ అనేది ఉంటుంది. సో రైట్ సైడ్ వచ్చి మనకి గ్యాస్ సిలిండర్కి గ్యాస్ స్టవ్కి పైప్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టలేం కాబట్టి లెఫ్ట్ సైడ్ అనేది మీరు ఇలాగా లైటర్ని పెట్టేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. మనం కిచెన్ కౌంటర్ పార్ట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలాగ గ్యాస్ స్టవ్కి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా మనం ఆయిల్ క్యాన్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా. సో అది పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఇలా వేస్ట్గా పడేసే పాత క్యాలెండర్స్ ఉంటాయి కదా. సో వాటిని అయితే నేను ఇలా అయితే పెట్టుకుంటానండి. పెట్టుకొని ఆయిల్ క్యాన్స్ అన్నింటినీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటాను. ఆయిల్ స్పిల్ అయినా కూడా ఆ పేపర్ మొత్తం పీల్ చేస్తుంది. తర్వాత పేపర్ మార్చేసి మళ్ళీ ఇంకో పేపర్ వేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ పెట్టడానికి నేను స్టీల్ కంటైనర్స్ అలాంటి వాడను. ఇలాంటి బిర్యానీ బకెట్స్ ఏమైనా చిన్న సైజు ఇవి ఉంటే వాటిని అయితే యూస్ చేస్తానండి. సో 1 మంత్ యూస్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మనమే ఇంట్లో ఒక 3-4 ఉన్న వెంటనే వాళ్ళకి కాఫీ ఏదైనా కలపాలనుకోండి. సో నేనైతే
కాఫీ అయితే అసలు వాడనండి, బాటిల్లో ఉండే పౌడర్. నేను సాషెట్సే తెచ్చుకుంటాను. సో ఈ సాషెట్ని ఒకేసారి అందరికీ ఎలా కట్ చేసి మనం సర్వ్ చేయొచ్చో చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇది 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, అన్ని ప్యాకెట్స్ని ఇలా పట్టుకొని ఒకేసారి సిజర్తో కట్ చేసేసి మనం ఇలాగా కాఫీ పౌడర్ని డంప్ చేయొచ్చు. ఇది సింపుల్ టిప్ అండి. సో మనకి 2-3 కలపాలనుకోండి, ఒక్కొక్కటి చించకుండా ఇలా ఈజీగా ఒకేసారి పని అయిపోతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 చూడండి. అందరి ఇంట్లో కూడా ఇలాంటి కమోడ్స్ అయితే ఎక్కువగా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఈ కమోడ్స్ని లేకపోతే ఇంకా వెస్ట్రన్ మోడర్న్ కమోడ్స్ని వాడుతున్నారు కదా. సో వీటిని ఏంటంటే ఇలా మనకి 2 లేయర్స్లో మూతలు అనేది ఇస్తుంటారండి. ఈ మూతల్ని కొంతమంది క్లోజ్ చేసేస్తుంటారు యూస్ చేసిన తర్వాత. సో ఇంకొకరు వెళ్ళినప్పుడు ఏంటంటే వాటిని చేత్తో ఎత్తి పెడుతూ ఉంటారనమాట. ఇలా చెయ్యి యూస్ చేయడం అస్సలు కరెక్ట్ కాదండి. బ్యాక్టీరియా అంటే ఎన్నో వేల కోట్ల క్రిములు అనేది ఈ బాత్రూంలో ఈ కమోడ్స్లో అనేది ఉంటాయన్నమాట. వీటిని చేత్తో టచ్ చేయడం అంత మంచిది కాదు. సో దీనికోసం ఏంటంటే ప్రతి ఇంట్లో బాత్రూంలో ఏంటంటే మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి, చాలా యూజ్ అవుతుంది. ఒక స్టిక్ అనేది పెట్టుకోండి, లేకపోతే ఇలా స్ట్రాంగ్గా ఉండే ఒక ప్లాస్టిక్ కారణం కానీ ఏదైనా కూడా తీసుకోండి. అది పెట్టుకొని ఉంటే సో ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడే బాత్రూంలో ఒక దగ్గర పక్కన పెట్టేస్తే ఇలా ఆ స్టిక్తో ఇట్లా లిడ్స్ లేపి పని చేసుకొని మళ్ళీ ఆ లిడ్స్ని ఇలా క్లోజ్ చేసేసి వచ్చేయచ్చండి. సో చెయ్యని అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ స్టిక్ ఉండడం వల్ల మనకి చేత్తో టచ్ చేసామన్న ఫీలింగ్ అంటే కొంతమంది గిలిగా ఫీల్ అవుతారు కదా. సో కొంతమంది ఏంటంటే అలవాట్లో వేసేస్తుంటారు. అలా కాకుండా ఈ స్టిక్ని కంపల్సరీ పిల్లలకైతే ఈ టిప్ అనేది ఖచ్చితంగా నేర్పించండి, చేత్తో ముట్టుకోకుండా. నెక్స్ట్ టిప్ నెంబర్ 7 ఇక్కడ చూడండి. నేనైతే కస్టర్డ్ పౌడర్ అలాగే ఆమ్చూర్ పౌడర్ ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. ఇవేంటంటే ఎక్కువ మోతాదులు అయితే వాడలేం కదా తీసుకొచ్చిన వెంటనే. సో కస్టర్డ్ పౌడర్ వాడితే మహా అంటే ఒక 3-4 స్పూన్లు వాడతాము. ఇంకా ఆమ్చూర్ అంటే పర్టికులర్ రెసిపీస్లోకే ఆమ్చూర్ పౌడర్ అనేది వాడుతుంటాం కదా. సో ఇవేంటంటే బాక్సులు ఇలాగే పెట్టేస్తూ ఉంటాము, ఎందుకంటే దీని మీద ఎక్స్పైరీ డేటు అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇవి పోతే మళ్ళీ మనకి దాన్ని ఎప్పుడు ఓపెన్ చేసాం అనేది అర్థం కాదు కాబట్టి వీటిని అయితే పడేయకుండా పెట్టుకుంటుంటాము. సో వీటిని ఇలా ఓపెన్గా పెట్టడం వల్ల పురుగు పట్టిపోవడము, పాడైపోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, కస్టర్డ్ పౌడర్ బాక్స్కి ఆల్రెడీ వాడు ఒక సీల్ అనేది ఇచ్చుంటారు అనమాట. దాన్ని మనం కత్తితో కట్ చేసేసుకొని ఇక్కడ మనకి ఇచ్చిన చిన్న స్ట్రిప్ని దానిలోకి దూర్చి ఇలా మనం అదిమేస్తే బాక్స్ అనేది సీల్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ అన్నీ అలాగే ఉంటాయి, పోదు. ఇప్పుడు ఇంకో డబ్బా చూపిస్తున్నాను చూడండి, ఆమ్చూర్ పౌడర్ డబ్బా. దీనికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవడం అసలు పాసిబుల్ కాదనమాట. సో దానికోసం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి డబ్బాలు అంటే ఇలాంటి అట్టపెట్లు ఉన్నప్పుడు ఎలా సీల్ చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. ఇలా సైడ్లు నొక్కాలండి, 2 వైపులా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇవి మనకి షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కవర్స్ ఇస్తారు కదండి, వాటికి ఎలా ఉంటాయి ఫోల్డింగ్స్. లేకపోతే మనం మెక్డొనాల్డ్స్ కానీ ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటివి తెచ్చుకున్నప్పుడు బాక్స్ లాగా ఇస్తారు కదా. సో అలాగనమాట. సో ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, ఎక్కడ కూడా చింపన అవసరం లేదు, కట్ చేయని అవసరం లేదు. జస్ట్ ఫోల్డింగ్స్ మీద మనకి చక్కగా ఇది లాక్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా చేసిన తర్వాత పైన పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా హాఫ్గా అయితే ఫోల్డ్ చేసుకొని అప్పుడు లాక్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లోజ్ చేసేసి హాఫ్గా ఫోల్డ్ చేసేసి దీన్ని లోపలికి దూర్చేస్తే చక్కగా సీల్ అయిపోతుందండి. ఇంకా మనకి రబ్బర్ బ్యాండ్ కానీ ఏది కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. బాక్స్ లాగా ఎలా సీల్ అయిపోయింది చూస్తున్నారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. సో ఇక్కడ మనం ఏమి కట్ చేయకుండానే సింపుల్గా ఈ బాక్స్ని అయితే ఇలా సీల్ చేసేస్తున్నాము. సో మనము చక్కగా వీటిని డేట్ ప్రకారం వాటిని చూసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకునే అవకాశం అనేది బాగుంటుంది. సో ఒకసారి ఈ మెథడ్స్ అయితే ట్రై చేసి చూడండి. ఇలా అట్టపెట్లు తెచ్చినప్పుడు ఓపెన్గా అలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్లు కట్టేసేసి పెట్టకుండా ఇలా సింపుల్గా వాటికి ఉన్న అట్టలతోనే మనం చక్కగా ఇలాగైతే సీల్ చేసేసుకోవచ్చు. నాకైతే మ్యాంగో పౌడర్ది అయితే చాలా బాగా సీల్ అయిందండి. చూస్తున్నారా ఎంత బాగా సీల్ అయిపోయిందో. సో ఐడియా నచ్చితే లైక్ చేయండి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈజీగా మీరు సీల్ చేసేయచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 8, నెయ్యి. మనం అందరం కూడా నెయ్యి అనేది పూర్తిగా బయట అయితే పెట్టం కదండి, కొంచెం వాడుకోవడానికి బయట పెట్టేసుకుని మిగతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం. ఒక్కోసారి ఈ నెయ్యి 1 స్పూన్ 2 స్పూన్లు అంటే మన జీడిపప్పు కిస్మిస్ లాంటివి వేయించుకోవాలి పాయసంలో కన్నప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు అయితే సరిపోతుంది కాబట్టి. సో నెయ్యి గిన్నె మొత్తం తీసుకొచ్చి పొయ్యి మీద అయితే పెట్టలేం కాబట్టి సో ఈజీగా నేను ఈ నెయ్యిని మనకు కావాల్సిన 1 స్పూన్ 2 స్పూన్లు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి. స్టవ్ అయితే ఇలా వెలిగించేసుకుని 1 స్పూన్ తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేయండి. ఇలా బాగా హీట్ చేసుకున్న తర్వాత మీరు నెయ్యి గిన్నెలోకి స్పూన్ ఇలా పెట్టారనుకోండి, ఆ హీట్కి మీకు ఎంత నెయ్యి కావాలో అంత కరిగి ఆ స్పూన్కి అయితే వచ్చేస్తుంది. చూడండి, మీరే కళ్ళతో చూడండి ఎంత బాగా కరిగిపోతుంది, చూస్తున్నారా? సో ఎక్కువ నెయ్యి కూడా వాడిన అవసరం లేదండి. కావాల్సినప్పుడు ఇలా స్పూన్ని హీట్ చేసేసుకొని ఇలా ఎంత నెయ్యి కావాలో అంతవరకు అయితే తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మళ్ళీ స్టవ్ మీద ఈ గిన్నెని అంటే మనం నెయ్యి గిన్నెని మొత్తం పొయ్యి మీద పెట్టేసి సో అలా చేయాల్సిన అవసరం లేదు. కాచడం వల్ల ఏంటంటే మనకి నెయ్యి కూడా ఫ్లేవర్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, యూస్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9,
అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నా లేడీస్ ఉన్నా ఎక్కువగా రకరకాల ఫ్యాన్సీ కమ్మలు అయితే వాడుతుంటారు కదండి. సో ఈ కమ్మలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాషర్ లేకపోతే బరువైన కమ్మలు పెట్టుకున్నప్పుడు చెవు కిందకి దిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. రంధ్రం సాగిపోతూ ఉంటుంది. సో వీటికి ఇచ్చే వాషర్లు కూడా ఈ ఫ్యాన్సీ కమ్మలకి చాలా లైట్ వెయిట్ ఇస్తారనమాట, బరువును ఆపలేవు. సో మనకి వాషర్ కావాలి, ఆ వెయిట్ని ఆపాలి అని అనుకున్నప్పుడు మన ఇళ్లలో ఎరేజర్స్ ఏమన్నా ఉంటే ఆ ఎరేజర్ అనేది ఇలా చిన్న ముక్క అనేది కట్ చేసి తీసుకోండి. కరెక్ట్ మనకి కమ్మకి వెనక భాగం ఫిట్ అయ్యేలాగా కమ్మ పెట్టుకున్న తర్వాత ఈ రబ్బర్ అనేది గుచ్చుకొని ఆ తర్వాత కమ్మకి ఇచ్చిన వాషర్ని పని పెట్టేసుకున్నాం అనుకోండి, టైట్గా మనకి చౌకి పట్టుకొని ఉంటుంది అనమాట. సో రంధ్రం మీకు సాగిపోయే అవకాశమే ఉండదు. ఎంతెంత పెద్ద కమ్మలు పెట్టుకున్నా కూడా ఇలాంటి అంటే మీ దగ్గర వాషర్స్ లేనప్పుడు ఇలా ఎరేజర్తో అయితే మీరు దాన్ని లాక్ చేయొచ్చు. నెక్స్ట్ టిప్ నెంబర్ 10. సో ఇందాక అయితే కమ్మలు చూపించాం కదా, అలాగే పెద్ద సైజు హెవీ కమ్మలండి, ఆక్సిడైజ్డ్ రకరకాల మెటల్స్తో తయారు చేస్తుంటారు. అందరికీ అయితే ఈ మెటల్స్ పడవండి. ఖచ్చితంగా 1 గంట 2 గంటలు అయితే రోజంతా పెట్టుకుంటే చెవు రంధ్రాలు పుండు పడిపోతుంటాయి. అలా పుండు పడకుండా ఉండాలి. ఎక్కువసేపు ఈ ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఇలా ఒక వెల్లుల్లిపాయ తీసుకోండి. వెల్లుల్లిపాయ తీసుకున్న తర్వాత మీరు పెట్టుకోవాలనుకున్న కమ్మలు ఆ వెల్లుల్లిపాయకు గుచ్చి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసేయండి. సో ఇలా పెట్టేయడం వల్ల ఏంటంటే వెల్లుల్లిపాయలో ఉన్న ఆ రసం అంతా కూడా ఆ కమ్మలకి అంటుకొని ఉంటుంది అనమాట. తర్వాత 5 నిమిషాల తర్వాత ఆ కమ్మల్ని మీరు పెట్టుకుంటే మీకు చెవులు అనేది రంధ్రాలు అనేది పుండు పడకుండా నీట్గా ఉంటాయండి. సో మీరు రోజు మొత్తం ఈ కమ్మలు పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా. సో ఈ టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.